వెల్కమ్ టు ఇట్స్ మీ నిహారిక యూట్యూబ్ ఛానల్. ఈరోజు మేము హైదరాబాద్ లో ఉన్న వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్ట్రీట్ మార్కెట్ కి వెళ్తున్నాము. ఇప్పుడే మేము మా స్కూల్ ని క్రాస్ అవుతున్నాము. ఏం పాపా స్కూల్ లేదా? సండే స్కూల్ ఎలా ఉంటుంది మమ్మీ? అవును కదా, మొన్న ఒక అంకుల్ అడిగాడు కదా కామెంట్లో, ఏం పాపా స్కూల్ లేదా అని. అది గుర్తొచ్చిందిలే. సరే ఇప్పుడు అవన్నీ ఎందుకులే మమ్మీ. ఇది ఏ మార్కెట్ అనుకుంటున్నారా? ఇది ఎర్రగడ్డ సండే మార్కెట్. హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి ఆల్మోస్ట్ ఈ మార్కెట్ గురించి తెలిసే ఉంటుంది. మమ్మీ ఈ మార్కెట్ స్పెషాలిటీ ఏంటి మమ్మీ? ఇది ఎవ్రీ సండే ఉంటుంది. ఇక్కడ దొరకందంటూ ఏది ఉండదు. అంటే మమ్మీ ఇక్కడ బంగారం, వజ్రం, వెండి కూడా దొరుకుతుంది అనుకున్నా. ఇలాంటి పంచి ఏదో రెడీగా పెట్టుకునే ఉంటామని. మరి ఏమనుకున్నావు? అట్లుంటది మనతోని. మమ్మీ ఎంత క్యూట్ గా ఉన్నాయో బాతు పిల్లలు. ఇక్కడ బర్డ్స్ కూడా అమ్ముతారా? బర్డ్సే కాదు, ఇంకా ర్యాబిట్స్, పప్పీస్ కూడా అమ్ముతారు. అవునా మమ్మీ, ఆ పప్పి చూడు ఎంత క్యూట్ గా ఉందో, నాకు చాలా నచ్చింది. కొనిస్తావా? ఇప్పుడు కాదులే నాన్న, మనం ఓన్ హౌస్ తీసుకున్నప్పుడు తీసుకుందాం. ఈ వాల్ క్లాక్ ఎంత బాగున్నాయో కదా మమ్మీ. అవును, చాలా బాగున్నాయి. ఇవి 200 నుంచి 1000 రూపీస్ దాకా కూడా ఉన్నాయి. మమ్మీ నాకు ఆ బటర్ఫ్లై వాల్ క్లాక్ చాలా నచ్చింది మమ్మీ. ఎంత బాగుందో కదా అస్థెటిక్ గా. ఇక్కడ సైకిల్స్ కూడా అమ్ముతారు. కొత్తవా పాతవా? ఆల్మోస్ట్ నాకు తెలిసినంత వరకు అన్ని కొత్తవే ఉంటాయి. ఎక్కడో ఒక్క చోట మాత్రమే సెకండ్ హ్యాండ్వి దొరుకుతాయి. ఇక్కడ చూడు, ఆర్మీ ఇంకా పోలీస్ డ్రెస్సెస్ ఉన్నాయి. August 15th యూజ్ అవుతాయి కదా. ఇక్కడ చూడు, కర్టెన్స్ ఇంకా డోర్ మ్యాట్స్ కూడా ఉన్నాయి. మమ్మీ ఇక్కడ ఆల్మోస్ట్ బట్టల షాప్లే ఎక్కువ ఉన్నాయి. మమ్మీ అంకుల్ దగ్గర షూస్ చాలా బాగున్నాయి కదా. మెయిన్ గా ఇది నచ్చింది మమ్మీ. ఏం బాగుంది, పిట్ట గుడ్లు పెట్టినట్టుంది అది. అంకుల్ ఈ ఎర్రగడ్డ అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? 60s లోనా? మార్కెట్ ఎంత డిస్టెన్స్ లో ఉంటది? 0 కిలోమీటర్ నుంచి 8 కిలోమీటర్స్ దాకానా? ఇక్కడ ప్రతి ఒక్క ఐటమ్స్ దొరుకుతాయా? అన్ని దొరుకుతాయి. అన్ని దొరుకుతాయి. మన షూస్ కానీ, చెప్పులు కానీ, మన డ్రెస్సింగ్ కానీ, ఈ డ్రెస్సెస్ కూడా ఉంటాయి. ఇంకా డ్రెస్సెస్ కూడా ఉంటాయి. ఇక్కడ చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళకి కావాల్సిన బట్టలు కూడా ఉంటాయి. మెయిన్ గా ఇక్కడ కొనాలంటే మన దగ్గర బార్గెనింగ్ స్కిల్స్ బాగుండాలి. అప్పుడే ఏదైనా కొనగలం. ఇక్కడ ఇలాంటి యాంటిక్ కలెక్షన్స్ చాలా ఉంటాయి. మా డాడీ చూడండి అది కొంటాడంట. అమ్మో, అల్లరి చేయకుండా ఉండాలి. ఇక్కడ ఇంకా చూసావా, టైర్లు, పిల్లలు ఆడుకునే టాయ్స్. ఇక్కడ అన్ని తిరిగి చూడాలంటే మనకి బాగా ఓపిక ఉండాలి. అంటే నాలాగనా మమ్మీ? అంతే అంతే. ఇక్కడ హోమ్ డెకోర్ ఐటమ్స్ కూడా చాలా బాగుంటాయి. ఇంకా చూడండి, బార్బీ డాల్స్ ఎంత బాగున్నాయో. ఓకే మమ్మీ, నీకు ఈ మార్కెట్ గురించి ఎంతవరకు తెలుసో నాకు చెప్పవా? ఎంతవరకు తెలుసు అంటే, ఈ మార్కెట్కి మనం మార్నింగ్ టైంలోనే రావాలి. కొంచెం లేట్గా వచ్చామంటే మాత్రం మనకి మంచి ఐటమ్స్ దొరకవు. కానీ మార్నింగ్ టైంలో చాలా మంది ఉంటారు కదా మమ్మీ. ఉంటారు కాబట్టి మన జాగ్రత్తలు మనం ఉండాలి. ఇక్కడ ఐటమ్స్ అన్నీ కూడా చీప్ అండ్ బెస్ట్ క్వాలిటీ ఉంటాయి. ఇక్కడ జిమ్ ఎక్విప్మెంట్స్ కూడా దొరుకుతాయి. ఓకే మమ్మీ, వీటికి ఏమైనా గ్యారంటీ ఉంటుందా? అలాంటివి ఏముండవు. మనం తీసుకునేటప్పుడే జాగ్రత్తగా 1-2 సార్లు చెక్ చేసుకొని తీసుకోవాలి. మమ్మీ ఇక్కడ చూడు, స్టేషనరీ ఐటమ్స్ ఉన్నాయి. వీలైతే అన్ని చాలా తక్కువ రేట్ కి ఇస్తున్నారు. ఇవే నేను స్టేషనరీలో అడిగితే దీనికన్నా డబుల్ రేట్ చెప్పారు. ఇది ఇక్కడ నాకు చాలా బాగా నచ్చింది. స్కూల్ పిల్లలు ఇక్కడికి ఖచ్చితంగా రావాలి, మీకు బాగా యూజ్ అవుతుంది. ఇంకా ఇక్కడ పెద్ద పెద్ద సూట్ కేసులు కూడా అమ్ముతున్నారు చూడండి. ఇక్కడ మనకి బుక్స్ కూడా ఉన్నాయి, జనరల్ నాలెడ్జ్ కి సంబంధించింది. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తే ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ కొన్ని కొత్తవి ఉన్నాయి, ఇంకా కొన్ని ఓల్డ్ స్టాక్ వి ఉన్నాయి. నెక్స్ట్ దీని పక్కనే యాంటిక్ కలెక్షన్స్ చూడండి ఎంత బాగున్నాయో. ఎప్పుడో లాంగ్ టైం పీరియడ్ ఇవన్నీ కూడా. మమ్మీ నేను ఇక్కడ ఉన్న వాటికి బాగా అట్రాక్ట్ అయ్యాను, ఎందుకంటే నా అంబిషన్ ఒక ఆర్కియాలజిస్ట్ అవ్వాలనుకుంటున్నా కాబట్టి. ఎవరైనా ఓల్డ్ కరెన్సీ కలెక్ట్ చేసే వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది. ఇక్కడ అన్ని దేశాల కరెన్సీ ఉంది. నేను ఇక్కడ 2 ఐటమ్స్ తీసుకున్నాను, అవేంటో నెక్స్ట్ షాట్ లో చూపిస్తాను. కానీ నువ్వు కొన్నవి బాగా కాస్ట్ ఎక్కువ అనిపించింది నాకు. యాంటిక్ కలెక్షన్స్ అంటే కాస్ట్ ఉంటాయి కదా. ఇక్కడ కుక్వేర్ కూడా చాలా కలెక్షన్ ఉంది. పెద్ద పెద్ద హోటల్స్ కి కావాల్సిన ఐటమ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. ఇంకా ఇక్కడ పెట్ యాక్సెసరీస్ కూడా ఉన్నాయి చూడండి. ఇక్కడ ఓల్డ్ నోట్సే కాదు, కాయిన్స్ కూడా ఉన్నాయి. ఇంకా మంచి కలర్ఫుల్ బ్యాంగిల్స్ కూడా ఉన్నాయి. ఇంకా ఇక్కడ రోడ్ సైడ్ ఫుడ్స్ కూడా ఉంటాయి, కానీ అవన్నీ అన్హైజీనిక్, హైజీనిక్ కాదు. ఇంకా మాకు కావాల్సిన ఐటమ్స్ అన్ని కొనుక్కొని ఇంటికైతే బయలుదేరాము.
అక్కడే బాగా లేట్ అయిపోయిందని వచ్చేదారిలో లంచ్ చేసి వచ్చాము ఇంటికి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.